హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అటుకులతో పాల తాలికలు తయారు చేయడం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వీడియో పెట్టి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవి ఒక కప్పు అటుకులతో పాయసం ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా హెల్త్కి కూడా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఒక కప్పు అటుకులు తీసుకుని ఇలా మిక్సీ గిన్నెలో అటుకులు వేసుకోవాలి. ఇలా వేసుకుని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి చేసుకోవాలి. ఇలా కొంచెం బరగ్గా కాకుండా కొంచెం మెత్తగా కాకుండా ఉండాలి. తర్వాత గిన్నె తీసుకుని ఈ పౌడర్ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో గిన్నె తీసుకుని ఒక కప్పు అటుకులకి బెల్లం తీసుకోవాలి. ఒక కప్పు బెల్లం గిన్నెలో వేసుకుని తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇలా బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. అంటే పాకమేం అవసరం లేదు, ఓన్లీ మరిగితే సరిపోతుంది. ఇలా మరిగించుకోవాలి బెల్లం అంతా కరిగేలాగా. తర్వాత ఇలా స్ట్రైనర్లో వడపోసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పౌడర్లో ఈ బెల్లం వాటర్ వేసుకుని ఈ బెల్లం వాటర్ వేసుకుని ఇలా ముద్ద కింద చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం తీసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఒక కప్పు అటుకులకి ఒక కప్పు సగ్గుబియ్యం. తర్వాత మరో బౌల్లో పెట్టుకుని సగ్గుబియ్యం గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఒకసారి కడుక్కున్న తర్వాత వాటర్ పంపేసి మళ్ళీ ఒక 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని ఇలా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. అడుగు పడుతుంది కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం ఉడికితే సరిపోతుంది. తర్వాత ఈ అటుకులు నానిందో లేదో చూసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని బాగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందని ఇందులోనే వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ 10 నిమిషాలు నానితే సరిపోతుంది. తర్వాత కొంచెం తీసుకుంటూ ఇలా పాల తాలికలాగా ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకుని తర్వాత సగ్గుబియ్యం ఉడికినాయో లేదో చెక్ చేసుకుని తర్వాత పాలు వేసుకోవాలి. 2 కప్పులు పాలు వేసుకోవాలి. మళ్ళీ చివరిలో కూడా కప్పు పాలు ఉంచుకోవాలి. ఇలా వేసుకుని సగ్గుబియ్యం మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా పాలలో సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పాల తాలికలు తీసుకొని ఈ పాలలో ఉడికించిన పాలలో వేసుకోవాలి. నెమ్మదిగా వేసుకోవాలి. ఓ 10 నిమిషాలు అలా ఉంచేలా కదపకూడదు, లేకపోతే విరిగిపోతాయి తాలికలు. ఇలా వేసేసుకుని ఇలా గరిటెతో అలా ములిగేలాగా పెట్టుకోవాలి. తర్వాత ఇలా చిన్న మంట మీద ఉడికించాలి, లేదంటే అడుగు పడుతుంది. తర్వాత మరో పెనం పెట్టి కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు వేసుకుని ఒక పావు కప్పు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకొని కిస్మిస్ అక్కర్లేదు, జీడిపప్పు ఒక్కటే సరిపోతుంది. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని ఒక కప్పులో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని కప్పులో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ పాల తాలికలు జాయిగా నెమ్మదిగా కలుపుకోవాలి, ఇరిగిపోతాయి. లేకపోతే కలుపుకున్న తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. త్వరగానే ఉడికిపోతాయి అటుకులు కాబట్టి. తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. మంట లోలోనే పెట్టుకుని వేసుకోవాలి, లేదా విరిగిపోతాయి పాలు. ఇలా బెల్లం అంతా వేసుకుని
తర్వాత కొంచెం యాలకుల పొడి దంచి వేసుకోవాలి. వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకొని ఆ చివరిలో ఒక కప్పు పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకుని తర్వాత వేయించిన జీడిపప్పు నెయ్యితో సహా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక బౌల్లో గార్నిష్ చేసుకోవడమే. అంతే, అటుకులతో పాల తాలికలు చాలా టేస్ట్ ఉన్నాయి ఇవి. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ పెట్టండి. బాయ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.